రాష్ట్రంలో రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అందులో ఆర్టీసీ బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటం విషాదాన్ని కలిగిస్తున్నాయి. చెవెళ్ల బస్సు ప్రమాదం మరువక ముందే వరుసగా రాష్ట్రంలో ఏదో ఒక చోట బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటు సంగారెడ్డి జిల్లా కంది మండలం కవలంపేట దగ్గర ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి తుఫాన్ వెహికల్ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుఫాన్ వెహికల్లో ఉన్న ఒకరు మృతి చెందారు. అయితే ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అందులో ఆర్టీసీ బస్సు ప్రమాదాలే ఎక్కువగా జరుగుతుండటం విషాదాన్ని కలిగిస్తున్నాయి. చెవెళ్ల బస్సు ప్రమాదం మరువక ముందే వరుసగా రాష్ట్రంలో ఏదో ఒక చోట బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే సంగారెడ్డి జిల్లా కంది మండలం కవలంపేట దగ్గర ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి తుఫాన్ వెహికల్ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తుఫాన్ వెహికల్లో ఉన్న ఒకరు మృతి చెందారు. అయితే ముగ్గురు పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇప్పటికే క్షతగాత్రులను కూడా సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.